డాక్టర్ తాటికొండ రాజయ్య గారి రాజకీయ జీవితం ఎటువైపు అంటే రాజకీయాలన్నీ రాజన్న చుట్టే తిరుగుతున్నాయి అంటాను. ఎందుకంటే నియమ నిబద్ధలతోటి ఒక పార్టీని నమ్ముకున్న వ్యక్తిని నమ్ముకున్న కమిటెడ్గా హోల్ హార్టెడ్గా ఆత్మీయంగా ప్రజల మనిషిగా ప్రజానాయకుడిగా ఉంటుంది కాబట్టి తప్పకుండా అప్పటి వరకు కష్టాలు వచ్చినా అవమానాలు వచ్చినా ఏది ఎదురైనా కూడా వాటన్నిటిని తట్టుకొని ముందుకు పోగలననే ఆత్మస్థైర్యం నాలో ఉన్నది. తప్పకుండా రేపు రాబోయే రోజుల్లో రాజకీయాలు నా చుట్టే తిరుగుతాయి. డాక్టర్ రాజయ్య ఏ పార్టీకి సంబంధించిన నేత అంటే ఏం చెప్పాలి? సో డెఫినెట్గా త్వరలోనే అది తేలిపోతుంది. అందుకనే కొన్ని రోజులు స్వేచ్ఛ ఏమంటారు ఊపిరి తీసుకోవాలనే ఉద్దేశంతో ఉక్కిరి బిక్కిరవుతూ బీఆర్ పార్టీలో ఉన్నాను. అందులోకి వెళ్ళి బయటపడడానికే ఫిబ్రవరి 3వ తారీఖు నాడు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశాను. ఈ వ్యాక్యూమ్ అంటే ఇట్లా ఖాళీ కొన్ని రోజులు ఉండాలి, ఏ పార్టీ లేకుండా ఉండాలి. సో అని చెప్పేసి ఓపెన్గా రాజకీయ జీవితాన్ని ఓపెన్ చేసి అట్లా ఉంచడం జరిగింది. సో త్వరలోనే 15 సంవత్సరాల గతంలో నా అరంగేట్రమే మరి కాంగ్రెస్ పార్టీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు పార్టీలో చేరడం జరిగింది. సోనియా గాంధీ గారి దగ్గర సమక్షంలో చేరడం. సో అప్పటి నుండి ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పార్టీ ఆనాడున్న పరిస్థితులను బట్టి టీఆర్ఎస్ పార్టీలోకి పోవడం జరిగింది. కానీ ఆ ప్రేమ, కాంగ్రెస్ పార్టీ గొప్పతనము, జాతీయ పార్టీగా ఆ పార్టీ చేసిన త్యాగాలు, ఇందిరాగాంధీ కావచ్చు, రాజీవ్ గాంధీ కావచ్చు, ఈ దేశం కోసం సమగ్రత కోసం వాళ్ళ ప్రాణాలు ఇచ్చిండ్రు. ఇందిరమ్మ రాజ్యం అనేది వేదోళ్ళ రాజ్యాన్ని ఇందిరమ్మ రాజ్యం అంటారు. సో ఆ అభిమానం అట్లాగే ఉండిపోయింది. సో ఏమాత్రం కొంత అభివృద్ధి చేసిందంటే 2004 నుండి 2014 వరకు నేను కాంగ్రెస్ పార్టీలో అధికారంలో ఉన్నప్పుడు చాలా పనులు వైఎస్ రాజశేఖర రెడ్డి ద్వారా చేసుకోవడం జరిగింది. సో అట్లా ఆ ఆనవాళ్ళు ఇప్పటికి కూడా అభివృద్ధి కార్యక్రమాలు అక్కడ కనబడతాయి. సో కొంతవరకు ఎటు పోయే పరిస్థితి ఉన్నప్పుడు ఇప్పుడిప్పుడే చర్చలు జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా మరి అనుకున్నట్టు జరిగే ఉంటే మళ్ళీ పాత గుడికి చేరే అవకాశం ఉంది. బీఆర్ఎస్లో గుర్తింపు వచ్చిందా? డాక్టర్ రాజయ్యకు కాంగ్రెస్లో ఎక్కువ గుర్తింపు వచ్చిందంటే ఏం చెప్తారు? కాంగ్రెస్ పార్టీ కన్నతల్లి లెక్క. నాకు రాజకీయ గురువే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఉత్తమ పిల్లల డాక్టర్గా జాతీయ స్థాయిలో అవార్డు వస్తే దాని గురించి తెలుసుకొని సోనియా గాంధీతో మాట్లాడి అక్కడ ఒక కోఆర్డినేటర్ని ఏర్పాటు చేసి నన్ను సోనియా గాంధీతో కలిపించే ఏర్పాటు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేశారు. ఆ సందర్భంగా సోనియా గాంధీ గారు మీ గురించి అంతా తెలుసు, ప్లీజ్ డూ ఇన్ టు కాంగ్రెస్ పార్టీ, యూ కెన్ సర్వ్ మోర్ టు ద పూర్ అని చెప్పేసి నన్ను పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. మళ్ళీ తర్వాత ఇక్కడ వచ్చి రొటీన్ అయింది. 99లో పోటీ చేయడం జరిగింది. మీ రాజకీయ ప్రస్థానం ఎలా కొనసాగిందంటే? రాజకీయ ప్రస్థానం ప్రజా జీవితంలో దండోరా ద్వారా నా రాజకీయ అరంగేట్రం దండోరా మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి కృష్ణమాదిగ నాయకత్వంలో జరుగుతున్న క్రమంలో 94లో వారితో కలిసి తెలంగాణ కన్వీనర్గా దాదాపు 97 వరకు 94 నుండి 97 వరకు తెలంగాణ మొత్తం యావత్ తెలంగాణ మొత్తం కూడా ఒక మాదిగా డాక్టర్గా మరి తిరగడం జరిగింది. కంప్లీట్గా మొదటిసారి మొత్తం తెలంగాణ మొత్తం తిరగడం జరిగింది. అక్టోబర్ 13వ తారీఖు 97లో నేను కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 99లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు పిలిచి టికెట్ ఇవ్వడం జరిగింది.